జయ 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 శ్రీ హనుమా, జయ 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 ప్రభుదయ గనుమా. గృహలక్ష్మి గృహే గృహే అక్కడికి వెళ్ళి నమస్కారం పెడతాడు. తెల్లవారగానే అశోకవనానికి వెళ్ళి సీతమ్మని చూడకూడని చూపు చూస్తాడు. ఇక్కడ నమస్కారం పెట్టడం ఎందుకు, అక్కడికి వెళ్ళి మాట్లాడడం ఎందుకు? చెప్పని సౌందర్యం, అలా బతక్కుస్మాను. ఇది మహర్షి యొక్క తీర్పు. కానీ ఎక్కడైనా పైకి చెప్తారా? చెప్పరు. దాటి లోపలికి వెళ్ళారు. రావణాసురుడు నిద్రపోతున్నటువంటి గది కనపడింది. అక్కడికి వెడితే మహర్షి ఒక దీపాన్ని వర్ణించారు. అసలు అది వాల్మీకి మహర్షికి తప్ప అన్యులకు సాధ్యం కాదు. ఏమి సౌందర్యం అండి! గోడకి కాగడా పెట్టారు ఇలాగా. ఆ కాగడా వెలుగుతోంది. అది ఇలా కదలదట. ఎందుకు కదలదంటే, ఇలా కదిలిందనుకోండి, నిద్రపోతున్న రావణాసురుడి కళ్ళ మీద జ్యోతి ఇలా కదిలిందనుకోండి, వాడి కోపం వచ్చి ఇలా చూస్తే కాలుతున్నది కాలిపోతుంది. అందుకని కదలదు, అలాగే కాలుతోందట. మహర్షి అన్నారు, ప్రజ్ఞాయితమివాపశ్యన్ ప్రదీప్తాం తత్ర కాంచనాం ధూర్తామిహ మహాధూర్తై దేవనేన పరాజితాం అన్నారు. ఎక్కడి ఉపమానం! పడుకున్నవాడు ఎటువంటి వాడో ఉపమానం అలా ఉండాలి. అందుకని ప్రజ్ఞాయితమివాపశ్యన్ ప్రదీప్తాం తత్ర కాంచనాం ధూర్తామిహ మహాధూర్తై దేవనేన పరాజితాం దీపానంచ ప్రకాశేన తేజసా రావణస్య చ అర్చిద్విర్భూషణానాంచ ప్రదీప్తేత్యభ్యమన్యత అన్నారు. 3 రకాలు మంటలు కలిసి ఒక మంటగా మండిపోతే ఎలా ఉంటుందో అలా ఉంది ఆ మందిరం ఆయన పడుకున్నది. ఎందుకని అంటే, ఒకటి అక్కడ అనేకమైనటువంటి బంగారు వికారములు ఉన్నాయి. ఎన్నో స్తంభాలు బంగారంతో చేయబడ్డాయి. అందులోంచి వస్తున్నటువంటి కాంతి రావణాసురుడి యొక్క రోమ కూపములలోంచి ఆయన తపశ్శక్తి వలన వస్తున్నటువంటి కాంతి పైకి కొడుతోంది. ఆ కాంతి అవతల మిగిలిన వాళ్ళు కింద పడుకున్న వాళ్ళలోంచి వస్తున్నటువంటి తేజస్సు, వాళ్ళేం సామాన్యులు కారు, వాళ్ళలోంచి వస్తున్న కాంతి, ఈ కాగడాల కాంతి, ఇన్ని కలిపి ఒక పెద్ద అగ్నిహోత్రం పుట్టి భవనం కాలిపోతోందా అన్నట్టుగా ఉందిట. అన్ని వింత కాంతులు వస్తున్నాయిట ఆ భవనంలో. అన్ని వింత కాంతులు వస్తుంటే అక్కడ పడుకుని ఉన్నారు ఎందరో ఆడవాళ్ళు. ఎలా ఉన్నారంటేట, అన్యోన్య భుజ సూత్రేణ స్త్రీమాలా ఘ్రడితా హిసా మాలేవ ఘ్రడితా సూత్రే శుశుభే మత్త షట్పద అంటారు. ఒక్కొక్కరిని చూస్తున్నారు. ఈమె సీతమ్మ కాదు, మా తల్లి ఇలా ఉండదు అనుకుంటూ వెళ్ళారు. తాసాం ఏకాంత విన్యస్తే శయనాం చయనే శుభే దదర్శ రూప సంపన్నామపరాస కపిస్ప్రియం. ఒక చోట ఏకాంతంగా హంసతూలికా తల్పం మీద మహాసౌందర్య రాశి అయినటువంటి ఒక స్త్రీ వేరుగా పరమ గౌరవంగా పడుకుని నిద్రపోతోంది. చూశారు. ఒక్కతే దూరంగా పడుకుంది. ఇంత కాంతి, ఇంత తేజస్సు, ఇంత శోభతో ఉంది. ఈమెయే నా తల్లి సీతమ్మ. ఆనందపడిపోయారంతే. ఆనందపడిపోయి ఒక్కసారి అది తట్టుకోలేక స్తంభానరోహాత్ నిపపాత భూమౌ నిదర్శయన్ స్వాం ప్రకృతిం కపీనాం. ఆ హనుమ పరమ సంతోషంతో చుచుంబపుచ్చం ననంద చిక్రీడ జగౌ జగామ స్తంభానరోహాత్ నిపపాత భూమౌ నిదర్శయన్ స్వాం ప్రకృతిం కపీనాం. గంతులేసేశారు. అస్ఫోటయామాస చుచుంబపుచ్చం. భుజాలు ఇలా ఇలా కొట్టేసుకున్నారట ఆనందం. చుచుంబపుచ్చం, తోక తీసి ఇలా ముద్దు పెట్టేసుకున్నారట. సౌందర్యలహరిలో సౌందర్యం అంటే ఏమిటో తెలుసా? ముద్దు పెట్టుకున్నాడు అనడానికి వాల్మీకి మహర్షి వేసినటువంటి మాట చుచుంబ అనాలనుకోండి. ముద్దు పెట్టుకుంటే పెదవులు ఎలా ముందుకు వస్తాయో అలాగే రావాలి. చుచుంబ పుచ్చం, ఆ తోక చివరిని ముద్దు పెట్టేసుకున్నారట. సంతోషం, నాకు సీతమ్మ దర్శనం అయిపోయింది. అందుకని అస్ఫోటయామా సచుచుంబ పుచ్చం ననంద చిక్రీట జగౌ జగామ. సంతోషంతో గంతులేసేశారు, నాట్యం చేసేశారు. స్తంభానరోహాత్, స్తంభాలు ఎక్కేశారు. నిపపాత భూమౌ, కిందకి దూకేశారు. వాల్మీకి మహర్షి అన్నారు, నిదర్శయన్ స్వాం ప్రకృతిం కపీనాం. కోతి బుద్ధి బయట పెట్టాడన్నారు. మహర్షికి ఏం రాగద్వేషాలు ఉండవు, ఆమె మండోదరి. సీతమ్మలా ఉంది. కానీ ఇక్కడ సౌందర్యం ఏమిటి? తనని కట్టుకున్న ఇల్లాలు పట్టమహిషి అక్కడ అలా పడుకునుంది. ఈయన ఇలా పడుకున్నాడు. ఎంత దుర్మార్గమైనటువంటి నడవడి కలిగిన వాడు! స్తంభం మీదకెక్కి చూస్తున్నారు రావణాసురుణ్ణి. పాలసముద్రాన్ని మధించినప్పుడు వచ్చినటువంటి నురుగు ఎలా ఉంటుందో అటువంటి ఆస్తరణ, వజ్రవైఢూర్యాలతో నిర్మింపబడినటువంటి పాదపీఠం, దాని మీద మెత్తటి పరుపు మీద పడుకుని ఉన్నాడు. నిద్రపోతున్నాడేమో. ఒకటే తల ఉంది. అప్పుడు 10 తలలతో ఉండడు,
ఒక తలతో ఉంటాడు. ఆ ఒక తలతో ఉన్నప్పుడు ముక్తామడి విచిత్రేణ కంచనేన విరాజితాన్ మకుటేనా పవృత్తేనా కుండలో జ్వలితాననం అంటారు మహర్షి. ఆ ముత్యాలతో చేయబడినటువంటి ఆ కిరీటం కొద్దిగా ఇలా పక్కకి ఒరిగింది, ఆ తలగడ మీద తలపెట్టుకుని నిద్రపోతుంటే. ఆ కుండలములు చెవులకు పెట్టుకున్నవి మాత్రం కాంతులు మెరిసిపోతున్నాయి. రోమకూపాల్లోంచి వస్తున్నటువంటి కాంతి చేత కొట్టబడ్డారా అన్నట్టుగా దగ్గరికి వెళ్ళలేక నిద్రపోతున్న రావణుడి తేజస్సది. ఒక స్తంభం ఎక్కి జాగ్రత్తగా చూశారు హనుమ. అంటే ఎంతటి దుర్నిరీక్షుడో చూడండి, ఎంతటి తపశ్శక్తి సంపన్నుడో. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.